హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత వీడియో తీయాలనిపించింది. ఎందుకంటే నేను మా తమ్ముడి ఇంటికి మైసూర్ వచ్చానమాట. మీకు తెలుసు, బెంగళూరు మైసూర్ అనేసరికి పార్కులు ఎంత బాగుంటాయో. ఇది ఒక పెద్ద పార్క్ అన్నమాట. ఇక్కడ వాకర్స్ పార్క్. ఇందులో వాకింగ్ చేసుకోవడానికి వచ్చామాట. నేను మా వారు వచ్చాము. ఆయన ఫాస్ట్గా నడుస్తారు. నాకు డాక్టర్ అడ్వైజ్ వల్లనే స్లో వాకింగే చేస్తున్నమాట. నేను అసలు చెట్లు పూలు ఎంత బాగున్నాయి చూడండి. ఇదంతా చాలా అందంగా ఉంటుంది ఇక్కడ. ఆ చెట్టు చూడండి ఎంత బాగుందో, పింక్ పూలతోటి. మా అబ్బాయి సెలవుల మూలనే ఇక్కడికి వచ్చానమాట. ఇందులో కలర్ వేరే కనిపిస్తున్నాయి కానీ ఒరిజినల్ కలర్ పింక్. కెమెరాలో నాకు కొంచెం ఆరెంజ్ అనిపిస్తుంది. అదిగో ఇక్కడ కరెక్ట్గా వచ్చింది చూడండి కలర్. గుత్తులుగా ఎంత బాగున్నాయో పూలు. ఇది వేరే చెట్టు. ఈ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో. ఇవి వైలెట్ కలర్. పక్షులకు కేవ రాగాలు, కిలకిల రావాలు, చక్కగా మంచి కలర్ఫుల్ మొక్కలు. నా గార్డెన్ అంతా పోయిన బాధలో నాకు ఇక్కడ భలే ఆనందంగా అనిపిస్తుంది. చూసారా, పచ్చటి గడ్డ మీద వైలెట్ పూలు రాలిపోయేంత అందంగా ఉన్నాయి. ప్రకృతి సౌందర్యమే సౌందర్యం. ಡೆಲಿವರಿಗೆ ಹೋಗಿದ್ದಾರೆ, ಗಂಡು ಮಗು ಆಯಿತು. ಆಯ್ತಾ? ಬಂದೇ ಸ್ವೀಟ್ ಕೊಡ್ತಾರೆ. ಆಯಿತು, ವಾಶ್ರೂಮ್ ಇದೆ కదా. బోగన్విలియా ఇలా ఒక దాని మీదకి ఎక్కించారు. గుల్మోహర్ చెట్లు చూడండి ఎంత బాగా పూసాయి. సూర్యోదయం అవుతూ ఉంది, అందుకనే నల్లగా కనిపిస్తున్నాయి. సూర్యోదయానికి ఆపోజిట్లో తీస్తున్నా కదా. టచ్ మీ నాట్ మొక్క ఎన్నేళ్ళైందో దీన్ని చూసి. ముట్టుకుంటే ముడుచుకుంటుంది ఇది. చిన్నప్పుడు చాలా ఆడుకునేదాన్ని దాంతో. ఎంత బాగున్నాయి కదా పువ్వులు.
వీటి మొగ్గలతోటి ఇలా కోడి పందాలు వేసి ఆడేవాళ్ళం, లాక్కునేవాళ్ళం, గుర్తుందా? దాక్కుని ఉంటాయి దారంట గడ్డిని. ఎంత ముద్దుగా ఉన్నాయి చూడండి పువ్వులు, గడ్డి పూలు. ఇవి చూడండి ఎల్లో లిల్లీలు. పావురాళ్ళు అవి ఉన్నాయి అక్కడ చెట్ల మీద. ఈసారికి మరి ఇంతే, మళ్ళీ కలిస్తే మళ్ళీ చెప్తాను. ఓకే, బాయ్.